హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మనం ఈ వెబ్ నోట్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ కావడం జరిగిందండి. వీటికి సంబంధించి ఇక వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను నేను క్లియర్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. అది కూడా 25/9/2023 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ 27/9/2023 ఫోర్నూన్ వరకు అయితే కంప్లీట్ కావడం జరిగిందండి. అలాగే వీటికి సంబంధించినటువంటి వాకింగ్ టెస్ట్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ 17/2/2024 రోజున వీటికి సంబంధించినటువంటి మెడికల్ కూడా కంప్లీట్ అయిందండి. ఈ మెడికల్ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 5/3/2024 రోజున కండక్ట్ చేయడం అయితే జరిగింది ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ సంబంధించి. ఇక ద క్యాండిడేట్స్ దోస్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం అయితే జరిగిందని ఒకసారి మనం క్లియర్గా కనుక్కున్నాం. ఫ్రెండ్స్గా ఇది వచ్చేసి యాజ్ పర్ అంటే హానరబుల్ హైకోర్టు ఆధారంగా లేదా ప్రొవిజనల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది హానరబుల్ హైకోర్టు ఆధారంగా ఫిల్ చేయడం అయితే జరిగింది, ఇలాంటి కోర్ట్ కేసెస్ లేకుండా. ఇక వాటికి సంబంధించి ద క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. జోన్ 1కు సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే మనం జోన్ 1కు సంబంధించి కేవలం 2 మెంబర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ కావడం అయితే జరిగిందండి. ఇక జోన్ 2 సంబంధించి కేవలం 1 మెంబర్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక జోన్ 3 సంబంధించి కేవలం 3 మాత్రమే. అలాగే జోన్ 4 సంబంధించి టోటల్ 1 అంటే టోటల్గా మనం 4, 5, 6, 7 క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ 1 వేకెన్సీ వచ్చేసి జోన్ 4లో బీసీబీ ఉమెన్ కేటగిరీకి సంబంధించి నాన్ అవైలబిలిటీ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుందండి. అంటే ఆ ఎలిజిబుల్ పోస్ట్ అయితే కాదు ఆ క్యాండిడేట్కి మాత్రం. ఇక దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి కూడా. ఇక వీటికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ వచ్చేసి ఇక్కడ విత్ ద నోటిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 21/2022 టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ in AP Forest Services has been finally concluded. The same is hereby notified the all concerned అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఏపీ ఫారెస్ట్కి సంబంధించినటువంటి సెలెక్షన్ నోటిఫికేషన్ అంటే రిజల్ట్ అన్నమాట, ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఇక వీళ్ళకి త్వరలోనే కాల్ లెటర్స్ వస్తాయండి. ఖచ్చితంగా మీకు అక్కడికి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు మీకు క్లియర్గా మీకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.